వచ్చేసరికి క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ అనదర్ మాడ్యూల్. 2 modules is over. Third module వచ్చేసరికి aggregations and group by 3 modules over. Common concepts 4 modules is over. After that views and sequence 5th module is over. Join 6th module. Transactions and indexes 7th module. అలా మనకి ఏమైంది అంటే మొత్తం మనకున్నది 7 modules అనమాట. ఆ 7 modules కూడా మనం ఏం చేయాలంటే ఈచ్ మాడ్యూల్ మనం పర్ఫెక్ట్ అయ్యేంత వరకు మనం నేర్చుకోకుండా ఉంటే ఏమైంది అంటే మనం సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం చాలా కష్టం అనమాట. అంటే మనకు ఫౌండేషనే రాకుండా మనం వేరే వాటికి వెళ్ళామనుకో మనం చాలా కష్టపడాల్సి వస్తుంది కదా. అందుకని మీ అందరికీ స్ట్రగుల్ థియరీ అంతవరకు బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్స్ ఇంకా 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 షేన్ అవుతా ఉన్నాం. ఓకేనా? అలానే మనకి అర్థమైందంటే నాకు ఫస్ట్ మాడ్యూల్ మీద అందరికీ వచ్చిందని నాకు అర్థమైపోయింది. అందుకని రైట్ నో వీఆర్ స్టార్టింగ్ ఫర్ సెకండ్ మాడ్యూల్. టుడే అండ్ టుమారో ఏం చెప్తానంటే ఈ మాడ్యూల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ గురించి మీ అందరికీ ఈచ్ వన్ ఎగ్జాంపుల్ ద్వారా ఏం చేస్తా అంటే సమ్మరైజ్ మాడ్యూల్ మీద ఉన్న రియల్ టైమ్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ టైం చేసిన వాటికంటే ఇంకొంచెం ఎక్కువ ఏం చేద్దామంటే రియల్ టైమ్ సినారియోస్ తీసుకొని వాటి స్ట్రాంగ్గా నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే. మనం ఈ సెషన్లో ఏం నేర్చుకుంటామంటే క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం అనమాట. చేస్తామన్నమాట. దాంట్లో మనం ఏమేమి కాన్సెప్ట్ని డిస్కస్ చేసామంటే పెయింట్, అసలు క్వైరింగ్ అంటే ఏంటిది, అలా చేస్తామంటే ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అన్నమాట. ఒక క్వైరీ రాయాలి అనుకో ఎస్క్యూఎల్తో మనం ఏం చేసామంటే క్వైరీ అనేది రాయాలి అనుకో అప్పుడు మనకి ఏం చేస్తామంటే కొన్ని ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఆపరేటర్స్ అంటే ఏమేమి ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము, వాటిల్లో ఆపరేటర్స్ 2 రకాలు ఉంటాయి. కంపారిజన్ ఆపరేటర్స్, అలానే ఇంకోటి లాజికల్ ఆపరేటర్స్ అని ఉంటాయి. ఆ కంపారిజన్ ఆపరేటర్స్ అనే వాటిని ఎప్పుడు యూజ్ చేస్తాము, లాజికల్ ఆపరేటర్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఇంకా వాటితో పాటు మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని కాన్సెప్ట్స్ని కూడా నేర్చుకోవడం అనేది చేస్తాం అనమాట. అంటే ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఎలా నేర్చుకున్నామో వాటన్నిటికీ ప్రాపర్ మీనింగ్ అనేది ఇంకా కరెక్ట్ మీనింగ్ అనేది నేర్చుకొని వాటితో పాటు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి కూడా స్ట్రాంగ్గా బీభత్సంగా నేర్చేసేసుకున్నాం. ఓకేనా? ఓకే. దాంట్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పానంటే క్వైరింగ్ అంటే ఏంటిది అని చెప్పాను అనమాట. క్వైరింగ్ అంటే ఏంటిది అని చెప్పాను. క్వైరింగ్ అంటే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే క్వైరీ అంటే ఏమని పిలుస్తారంటే రిక్వెస్ట్ అంటారు అనమాట. మన కాన్సెప్ట్ ఏంటి? రిక్వెస్ట్ చేయడం. అరే సతీష్ కొంచెం పెన్ను కావాలి ఇస్తావారా అని అడిగాను, అది ఒక రిక్వెస్ట్ అంటాం కదా. అలానే సంజయ్ కొంచెం ఒక పాలల్లోకి కొంచెం పంచదార కావాలరా కొంచెం ఇవ్వరా అన్నాను, షుగర్, అది ఒక రిక్వెస్ట్ అంటాం. అలానే నాకు కొంచెం దప్పిగా అవుతున్నాయి వాటర్ ఇవ్వమ్మా వసంత అన్నాను, దాన్ని ఒక రిక్వెస్ట్ అంటాం కదా మనము. అంటే ఏం చేస్తామంటే క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్తో మనం ఏం చేస్తామంటే కొన్ని రిక్వెస్ట్లు అనేవి చేస్తాం అన్నమాట. ఏంటిది ఆ రిక్వెస్ట్లు, ఎందుకు చేస్తాము, ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్తో మనం ఏం చేస్తున్నామంటే కొన్ని రిక్వెస్ట్లు అనేవి చేస్తామంట. క్వైరింగ్ అంటే మనందరం చెప్పుకున్నాం కదా రిక్వెస్ట్ని. విత్ అంటే తోటి అని మీ అందరికీ తెలుసు కదా. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్తో మనం ఏం చేస్తామంటే కొన్ని రిక్వెస్ట్లు అనేవి చేస్తామన్నమాట. ఎందుకు చేస్తాము, ఎవరికి చేస్తాము, ఎలా చేస్తాము అనే వాటి గురించి ఈరోజు సెషన్ అంతా కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? దానిలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక సినారియోని మనకు తెలియాలన్నమాట. మనం ఏదైనా ఒక వెబ్సైట్ కనుక ఓపెన్ చేసామనుకో లైక్ దట్, ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి amazon.in అని కొట్టాను అనమాట. amazon.in అని ఎంటర్ చేశాను అనమాట. అప్పుడు నాకేం అర్థమైందంటే వెంటనే ఏమైందంటే ఈ వెబ్సైట్ అనేది చూడు లోడ్ అయ్యి నాకు ఓపెన్ అయింది. అంటే నేను amazon.in నేను కొట్టగానే విత్ ఇన్ ద సెకండ్లో నాకు ఓపెన్ అవ్వలే. ఇది ఏమైంది అంటే ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే నాకు ఓపెన్ అయింది. అంటే ఏంటిది అంటే నన్ను ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో
యూజర్ అని పిలుస్తాం. ఒక యూజరు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ని బ్రౌజ్ చేసుకుందాం అనుకున్నాం. యూజర్ అంటే నేనేం కావాలనుకున్నా అంటే ఒక వెబ్సైట్ని సెర్చ్ చేసుకుందాం అనుకున్నాను. ఒక వెబ్సైట్ని నేనేం చేద్దాం అంటే ఓపెన్ చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెనింగ్ ఏ వెబ్సైట్. అంటే నేనేం చేశానంటే ఒక అమెజాన్ అనే ఒక వెబ్సైట్ని నేనేం చేద్దామంటే ఓపెన్ చేద్దాం అనుకున్నాను. అలా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఏం చేశానంటే బ్రౌజర్లోకి వెళ్ళి ఎంటర్ చేశాను. వెంటనే ఏమైందంటే బ్రౌజర్ ఏం చేసిందంటే నాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో బోల్డ్ అంత పని చేసిందనమాట. అదేం చేసిందంటే నా రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే యూజర్ ఏదన్నా ఓపెన్ చేద్దామని బ్రౌజర్లో ఎంటర్ చేశానుకో వెంటనే ఏమైందంటే ఏదైతే మనం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామో దాని తాలూకా రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే సర్వర్కి వెళ్తుంది అనమాట. ఆ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే వెంటనే మనకి ఏది అవసరమో అది అర్థం చేసేసుకుంటుంది అనమాట. ఈ సర్వర్ మనకి ఏం కావాలనుకుంటున్నాం అంటే అమెజాన్ అనే వెబ్సైట్ కోసం పలానా యూజరు సెర్చ్ చేస్తున్నాడు అనేసి తెలుసుకుంటుంది అనమాట. వెంటనే ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ వెబ్సైట్ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎక్కడ పెడతాం మనం ఏం చేస్తాం, ఏదైనా వెబ్సైట్ని కనుక క్రియేట్ చేసామనుకో ఆ వెబ్సైట్ తాలూకా కోడ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మనం ఎక్కడ చేస్తామని చెప్పాను, మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడ పెడతామని తెలుసు, డేటాబేస్లో తెలుసు. అంటే ఇప్పుడు ఏం చేసిందంటే మనం ఏదైతే వెబ్సైట్ని మనం చూద్దాం అనుకుంటున్నామో వెంటనే సర్వర్ ఏం చేస్తుందంటే ఆ వెబ్సైట్ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే డేటాబేస్లో నుండి ఏం చేస్తుందంటే తీసుకురావడానికి ట్రై చేస్తుంది అనమాట. అలా తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే ఎస్క్యూఎల్తో ఏం చేస్తుందంటే క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తాను. రిక్వైర్మెంట్కి బట్టి ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వైరీ అయినా చేస్తుంది, కొన్నిసారి బోల్డ్ అన్ని క్వైరీస్ అయినా చేస్తుంది. అంటే ఎస్క్యూఎల్తో ఏం చేస్తుందంటే ఈ సర్వరు తనకు కావాల్సిన యూజర్కి కావాల్సిన డేటాని తీసుకురావడానికి ఏం చేస్తుందంటే ఎస్క్యూఎల్ తోటి క్వైరీస్ అన్ని వాటిని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మీ అందరికి అర్థమైందా? ఎస్క్యూఎల్ క్వైరీ అంటే ఏంది? స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్తో సర్వర్ ఏం చేస్తుందంటే డేటాని తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే క్వైరీ రకాల రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్ బై ద సర్వర్. అంటే ఒక సర్వర్ అనేది ఏం చేస్తుందంటే డేటాబేస్ నుండి తనకి కావాల్సిన డేటాని తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే ఎస్క్యూఎల్ని ఉపయోగించి ఏం చేస్తుందంటే క్వైరీస్ అనే వాటిని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. క్వైరింగ్ అంటే మీ అందరికి అర్థమైంది, రిక్వెస్టింగ్ అని. సర్వర్ అనేది సెండ్స్ ఏ క్వైరీస్ టు డేటాబేస్ అనేది మీ అందరికి అర్థమైపోయిందా? అంటే సర్వర్ ఏం చేస్తుందంటే డేటాబేస్కి ఏం చేస్తుందంటే క్వైరీస్ అనే వాటిని పంపిస్తుంది. ఎందుకని తనకి ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి ఏం చేస్తుందంటే సర్వరు మ్యాక్సిమం ఏం చేస్తుందంటే ఇలా క్వైరీస్ అనే వాటిని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ క్వైరీని కనుక క్రియేట్ చేసేటప్పుడు ఈ క్వైరీలో కొన్ని ఆపరేటర్స్ని కూడా ఏం చేస్తుందంటే యూజ్ చేస్తుంది అనమాట. ఆపరేటర్ అంటే సర్వర్ అనేది ఎస్క్యూఎల్ క్వైరీ రాయాలి అంటే దానిలో ఏం చేస్తుందంటే కొన్ని ఆపరేటర్స్ని యూజ్ చేస్తుంది అనమాట. క్వైరింగ్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే సర్వరు ఆపరేటర్స్ని యూజ్ చేసేసి క్వైరీలోనే ఏం చేస్తుందంటే డేటాబేస్కి పంపుతూ ఉంటుంది అనమాట. ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తుంది, ఎందుకు ఆపరేటర్స్ని యూజ్ చేస్తుంది అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే సార్. ఓకే దెన్. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే దానికోసం తెలుసుకోవడానికి నేనేం చేస్తానంటే మీ అందరికీ బోల్డ్ అనే ఎగ్జాంపుల్తో చెప్పేసి అనమాట. ఆల్రెడీ ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మీరు ఏదైనా అమెజాన్ అనే వెబ్సైట్లో, ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్లో ఏదైనా ప్రోడక్ట్స్ వెతకాలనుకున్నాం అనుకో, క్లిక్ చేయగానే ఏమైందంటే లైక్ సర్వర్కి వెళ్తుంది. ఆ సర్వర్ నుండి రిక్వెస్ట్ ఏమవుతుందంటే డేటాబేస్కి వెళ్తుంది. ఆ డేటాబేస్ నుండి డేటా అనేది ఏం చేస్తుందంటే సర్వర్ తీసుకొని యూజర్కి ఇచ్చేస్తుంది. ఇది ఇలా చేయడాన్ని క్వైరింగ్ అంటారని చెప్పుకున్నాను అనమాట. ఓకేనా? ఈ క్వైరింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బోలెడ్ రకాల దాంట్లో ఏం చేస్తామంటే క్వైరింగ్ చేసేటప్పుడు వాటిలో మనం ఏం చేస్తామంటే వేరియస్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. అది ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేస్తారంటే స్క్రీన్ మీద మీరు చూసారనుకో లెస్ దాను, గ్రేటర్ దాను,
ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు, అలానే అండ్, ఆరు, లైక్ ఇలాంటి ఏ బోల్డ్ రకాల ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఇవే కాకుండా ఇంకొక రెండింటిని కూడా యూజ్ చేస్తాం అనమాట. అదేంటి అంటే ఇన్ను, బెట్వీన్ అనే వాటిని కూడా యూజ్ చేస్తాం. అంటే బేసికల్గా మనం ఏం చేస్తామంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీ రాసేటప్పుడు ఆ ఎస్క్యూఎల్ క్వైరీలో మనం ఏం చేస్తామంటే ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఎన్ని రకాల ఆపరేటర్స్ని యూజ్ చేస్తామంటే ఒక ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్కి క్వైరీ రాయాలంటే ఆ క్వైరీ లోపల ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాయి. ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాయంటే 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఒకదాన్ని ఏమని పిలుస్తారంటే కంపారిజన్ ఆపరేటర్ అని, మరొక దాన్ని ఏమని పిలుస్తారంటే లాజికల్ ఆపరేటర్స్ అంటారని మనం అందరం చెప్పుకున్నాం అనమాట. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే వేటిని అని పిలుస్తారంటే మీ అందరికి చెప్పాను కదా, ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు, లెస్ దాను, గ్రేటర్ దాను, అండ్ అలానే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లైక్, అలానే ఇవే కాకుండా ఇంకో 2 ఉన్నాయి అనమాట. ఇన్ను, బెట్వీను ఇలాంటి వాటన్నిటిని ఏమని పిలుస్తారంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటారని చెప్పుకున్నాం అనమాట. అంటే మీ అందరికీ అర్థమైందా ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే నో డౌట్ సార్. ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అటు కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఎలా యూజ్ చేస్తాము, ఎప్పుడు యూజ్ చేస్తాము, అసలు ఆపరేటర్ అంటే ఏంటిది అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరందరూ స్క్రీన్ మీద కనుక చూసారనుకో ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక డేటాబేస్ ఉందన్నమాట. ఆ డేటాబేస్లో ఏముందంటే ఒక డేటాబేస్ ఉందనుకున్నాను, లైక్ అర్థం కావడం కోసం పక్కన రాసుకుంటున్నాను. ఆ డేటాబేస్లో ఏముంది అంటే ఒక డేటాబేస్లో ఏముంటాయి, టేబుల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ టేబుల్స్ ఒక బోల్డెన్ టేబుల్స్ ఉంటాయి కదా, నేను ఒక టేబుల్ తీసుకున్నాను. ఆ టేబుల్ చూస్తే దాంట్లో బోల్డెన్ కాలమ్స్ ఉన్నాయి కదా, నాకు ఈ బోల్డెన్ కాలమ్స్ ఉన్నాయి అనుకున్నాను వరకు. దాంట్లో ఏం చేశానంటే సతీష్ అని ఒకడు, నవీన్ అని ఒకడు, ఇంకా వసంత అని ఒకళ్ళు, ఇట్లా బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీ చేశాను అనమాట. నాకు క్వైరీ అంటే ఏంటి, సర్వర్ ఏం చేసింది, ఒక క్వైరీ క్రియేట్ చేసింది. దేనికోసం చేసిందంటే నవీన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆడి యొక్క డీటెయిల్స్ అన్నీ నాకు కావాలనుకున్నాను. అలా నవీన్ అనే Sir, voice is not audible. సారీ ఫర్ ద ఇంటరప్షన్. యా, మనం ఏం చేసామంటే ఒక డేటాబేస్లో నాకేముందంటే టేబుల్ అనేది ఉంది. ఆ టేబుల్ లోపల ఏమి అంటే బోల్డ్ అనే రోస్ ఉన్నాయి అనమాట. నాకేం కావాలంటే సర్వర్కి ఒక డీటెయిల్స్ కావాలన్నమాట. ఎవరి డీటెయిల్స్ కావాలంటే నవీన్ అనే అబ్బాయి యొక్క టోటల్ డీటెయిల్స్ అన్నీ కావాలన్నమాట. అలా కావాలి అంటే మనం అప్పుడు ఏం చేస్తాం క్వైరీ ఎస్క్యూఎల్తో స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. నవీన్ అనే వాడి యొక్క డీటెయిల్స్ కావాలి సర్వర్కి. అప్పుడు ఏం చేస్తుంది స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే సర్వర్ అనేది ఏం చేస్తుందంటే క్వైరీస్ అనే వాటిని క్రియేట్ చేస్తాయి. అలా క్రియేట్ చేసేటప్పుడు ఎలా రాసిద్దంటే సింటాకు ఏంటిది, సెలెక్ట్ అని రాసేసి తర్వాత ఏం రాస్తాం, సెలెక్ట్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాము, స్టార్ అంటే మీ అందరికి తెలుసు కదా, అన్నీ అని మీ అందరికి తెలుసు కదా, స్టార్ అని రాసేసాం. తర్వాత ఫ్రమ్ అని పెట్టేసేసి తర్వాత ఏం పెట్టంటే టేబుల్ నేమ్ ఇచ్చేస్తాను అనమాట. టేబుల్ నేమ్ అంటే T_B అనుకున్నాను. ఓకేనా, టేబుల్ నేమ్ అని ఇచ్చింది. ఇంకా తర్వాత మనం ఏం చేస్తాము, ఇక్కడ వచ్చేసిందా. ఇప్పుడు నేనేం చేశానంటే ఆటితో నాకు డీటెయిల్స్ రావు. అందుకోసం నేనేం చేశానంటే వేరని ఒక క్లాజ్ని యూజ్ చేశాను అనమాట. వేరనే క్లాజ్ని యూజ్ చేసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము, కాలం అనేది ఇస్తాం అనమాట. ఒక కాలం ఇచ్చేసి ఒక కండిషన్ రాస్తాం అనమాట. ఇక్కడ ఏం చేస్తాం కండిషన్ అనేది చేస్తాం అనమాట. స్పెసిఫిక్గా మనం ఎవరి కోసం అయితే వెతుకుతున్నామో దానికి రిలేటెడ్గా ఉండే కండిషన్ అనేది ఇచ్చి ఒక సెమీకాలన్ పెట్టేసి క్లోజ్ చేస్తాం. ఈ కండిషన్ అనే దాంట్లో ఏమి ఇస్తారంటే కండిషన్లో మనం ఏం చేస్తామంటే కండిషన్ అనేది ఎప్పుడు మనం ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఆ కండిషన్లో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఒకటి చేస్తాం అనమాట. ఏం చేస్తామంటే దాని సింటాక్స్ చూస్తున్నాం. ఈ కండిషన్ ఇచ్చేటప్పుడే మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్లో ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేయడం అనేది ఇక్కడే అనమాట మనం చేసేది. ఆపరేటర్స్ అంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఎప్పుడైనా సరే ఒక డేటాని మనం స్పెసిఫిక్గా
ఒక డేటాబేస్ ఒక స్పెసిఫిక్గా ఒక డేటాని మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు కానీ, అప్డేట్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, డిలీట్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, ఇంకా బోలెడు రకాల పర్పస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కండిషన్ అనేది ఇస్తాం. ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో ఆ కండిషన్లోనే మనం ఏం చేస్తామంటే ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అంటే ఎస్క్యూఎల్ క్వైరీ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తామంటే కండిషన్లో మనం ఏం చేస్తామంటే ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే. ఈ కండిషన్ యొక్క సింటాక్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. కండిషన్ యొక్క సింటాక్ ఎలా ఉంటుందంటే కాలం రాసేసి దాని పక్కన మనం ఏం చేస్తామంటే ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే మనకి ఏ వాల్యూ అయితే కావాలో ఆ వాల్యూ ఇస్తాం. అంటే కండిషన్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ ఇలా ఉంటుందన్నమాట. కాలం ఉంటుంది, పక్కన ఆపరేటర్ ఉంటుంది, పక్కన వాల్యూ అనేది ఉంటుంది అనమాట. అంటే కండిషన్లో మనం ఏం చేస్తామంటే కాలము వాల్యూస్కి మధ్యలో మనం ఏం చేస్తామంటే ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాము అని మీ అందరికీ గుర్తొచ్చేసిందా? Yes, sir. ఏం చేస్తామంటే బేసికల్గా ఇక్కడ ఆపరేటర్స్ ఎన్ని రకాల ఆపరేటర్స్ యూజ్ చేస్తామంటే ఈ కండిషన్లో టూ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కండిషన్ అనే దాన్ని ఫామ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే మీ అందరికి అర్థమైందా? అంటే ఆపరేటర్ అంటే మీ అందరికి అర్థమైందా? Yes, sir. ఓకే. అలా ఆపరేటర్స్ అనే దాన్ని కండిషన్ అనేది ఇచ్చేటప్పుడు ఆ కండిషన్లో మనం ఏం చేస్తామంటే టూ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఒక కండిషన్ మనం ఏం చేస్తామంటే మేక్ చేయడం అనేది చేస్తాం. వాటిల్లో ఒకదాన్ని ఏమని పిలుస్తారంటే కంపారిజన్ ఆపరేటర్ అని, ఇంకొక దాన్ని ఏమని పిలుస్తారంటే లాజికల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం కావాల్సిన కండిషన్స్ని మనం ఏం చేస్తామంటే ఫామ్ చేయడం అనేది చేస్తారనమాట. వాటిల్లో ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే కండిషనల్ ఆపరేటర్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. టుమారో సెషన్లో ఏం చేద్దాం అంటే లాజికల్ ఆపరేటర్స్ గురించి బాగా నేర్చుకున్నాం. తర్వాత సెషన్లో అయిపోతుంది అనమాట. తర్వాత మనం ఏం చేద్దాం అంటే బోల్డ్ని ఎగ్జాంపుల్స్తో ఏం చేద్దాం అంటే ఈ క్వైరింగ్ అనే కాన్సెప్ట్ని నేర్చేసేసుకుందాం. ఓకేనా? ఓకే. ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉందా నాన్న కళ్యాణ్? కళ్యాణ్ డూ హ్యావ్? ఓకే. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటి? కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే వేటిని పిలుస్తారంటే లెస్ దాను, గ్రేటర్ దాను, అలానే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలానే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలానే ఏమని పిలుస్తారు ఈజ్ ఈక్వల్ టు అని, ఈజ్ నాట్ ఈక్వల్ టు అంటే ఏమని పిలుస్తారంటే ఇలా ఉంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు అనేసి, అలానే ఇన్ను, అలానే ఇంకొక దాన్ని ఏమని పిలుస్తారంటే బెట్వీను, ఇలాంటి వాటిని ఏమంటారంటే కండిషనల్ ఆపరేటర్స్ అని పిలుస్తారన్నమాట. కండిషనల్ ఆపరేటర్స్ అని వీటిని పిలుస్తారన్నమాట. అలానే ఇంకొకటి ఏంటిదంటే లైక్ అనే దాన్ని కూడా ఏమని పిలుస్తారంటే కండిషనల్ ఆపరేటర్స్ అని పిలుస్తారన్నమాట. వీటిల్లో నేను చెప్పుకున్న ఇవన్నీ తీసేస్తే ఈ 6 అనేవి ఏమేమని పిలుస్తారంటే ఈ 6 సీట్ని ఆపరేట్ చేయాలంటే ఒకే ఒక మెథడ్ ఉన్నప్పుడు ఈ 6 సీట్ని కూడా మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉంటాం. అందుకని ఈ రిమైనింగ్ 3 అన్ని కూడా తర్వాత చూద్దాం. ఓకేనా? ఈ మూడింటి గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే కండిషనల్ ఆపరేటర్లో లెస్ దాను, గ్రేటర్ దాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే వీటిని ఏమని పిలుస్తారని చెప్పాను. ఈ రౌండ్ చేసిన వీటన్నిటిని ఏమని పిలుస్తారు నాకు వసంత? ఏమని పిలుస్తారు? ఆపరేటర్స్ అని పిలుస్తారు. అంటే ఏ ఆపరేటర్స్ అని పిలుస్తారు? కండిషనల్ ఆపరేటర్స్ అంటారు. అంటే ఈ కండిషనల్ ఆపరేటర్స్ని ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే మనం ఎప్పుడైనా సరే కండిషన్ ఆపరేటర్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? కాలం ఇచ్చేసి ఆ కాలంకి ఇక్కడ ఏం చేస్తాము ఆపరేటర్ అనేది ఇస్తాము, ఇక్కడ ఏం చేస్తాము వాల్యూ అనేది ఇస్తాం కదా. ఈ వాల్యూ రిలేటెడ్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తాం అనమాట. మనం తీసుకున్న వాల్యూ అనేది ఒక కండిషన్లో ఇంటీజర్ కనుక అయిందనుకో, ఇంటీజర్ కానీ లేదా ఫ్లోట్ కానీ అయినప్పుడు అంటే మనం ఏదైనా ఒక వాల్యూని డేటాబేస్ నుండి అప్డేట్ చేయడం కానీ రిట్రీవ్ చేయడం కానీ ఏదైనా అలా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది మేక్ చేస్తూ ఉంటాం. ఆ కండిషన్లో మనం ఏం చేస్తామంటే వాల్యూస్ అనేవి
వాల్యూస్ అనేది ఇంటీజర్ కానీ ఫ్లోట్ అనే డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ని కానీ ఆ కండిషన్లో కనుక మనం ఉంచామనుకో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 6 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కండిషన్ అనే దాన్ని ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే డన్. మీ అందరికి అర్థమైందా? ఎక్కడన్నా డౌట్ ఉందా? అంటే ఏదైనా ఒక వాల్యూని మనం ఏం చేస్తామంటే ఒక క్వైరీ రాసేటప్పుడు ఆ క్వైరీలో కండిషన్లో ఫలానా ఇంటీజర్ కానీ ఫ్లోటింగ్ టర్మ్ ఆఫ్ ద వాల్యూస్ని ఇండికేట్ చేసేసి వాటిని వాటిని అప్డేట్ చేయాలనుకున్నప్పుడు అలాంటి ఇంటీజర్ కానీ ఫ్లోట్ అనే డేటా టైప్ వాల్యూస్తో కనుక మనము ఒక క్వైరీ కనుక రాస్తా ఉన్నామనుకో, ఆ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వాటన్నిటిని కూడా తెచ్చుకోవడం అనేది చేస్తారన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఏం చేద్దామంటే ఈ 6 నేర్చుకొని మరొక దాన్ని కూడా నేర్చేసుకొని ఈరోజు సెషన్ని లేపేద్దాం. ఓకేనా? ఓకే. అట్లా ఏంటంటే నా డేటాబేస్లోకి వెళ్ళాను ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ నేనేం చేశానంటే వీటన్నిటి కోసం నేనేం చేశానంటే సేవ్డ్ స్నిప్పెట్స్లో మీ అందరి కోసం ఏం చేశానంటే ప్లేస్ చేసి ఉంచాను. అట్లా వచ్చేసరికి క్వైరింగ్ కాన్సెప్ట్ కోసం నేనేం చేశానంటే ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర ఏముందంటే నా దగ్గర ఒక డేటాబేస్ ఉందన్నమాట. ఇది ఒక డేటాబేస్ కదా. ఈ డేటాబేస్ అనేది ఏంటిది అంటే ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక డేటాబేస్ అనే దాన్ని నేనేం చేశానంటే ఒక ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక సాఫ్ట్వేర్లో నేనేం చేశానంటే రిలేషనల్ డేటాబేసెస్ అనే వాటిని ఏం చేశానంటే ప్రిపేర్ చేశాను అనమాట. వాటి కోసం నేనేం చేశానంటే ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ నేనేం చేశానంటే దీంట్లో క్రియేట్ చేశాను అనమాట. ఆ ప్రోడక్ట్ అనే టేబుల్లో కనుక చూస్తే నాకేమని అంటే నేము, కేటగిరీ, ప్రైస్, బ్రాండ్, రేటింగ్ అని ఇలా బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయన్నమాట. వాటిలో కనుక చూస్తే నాకేమని అంటే బోల్డ్ రకాల వాల్యూస్ అనేది దాంట్లో ఉన్నాయి అనమాట. వీటిల్లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే సపోజు ఇప్పుడు నేను ఆపరేటర్స్ అంటే వీటిల్లో ఉన్న డేటాని నేను రిట్రీవ్ చేసుకోవాలనుకో మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్లో ఉన్న డేటాని మొత్తం కూడా మనం తెచ్చుకోవచ్చు అని చెప్పుకున్నాం అనమాట. అంటే అప్పుడు మనం ఏం చేస్తాము మనం ఏదైనా తెచ్చుకోవాలనుకో మనం ఏం చేస్తాము స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి చెప్తాం. ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది డేటాబేస్లోకి వెళ్ళి తీసుకొస్తుంది అనమాట. అది ఎలా అంటే మన కంటికి కనపడకుండా చేస్తుంది అనమాట. అందుకోసం డేటాబేస్తో వర్క్ చేయడాన్ని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే నాకు 700 రూపాయల కంటే తక్కువ ప్రైస్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ నాకు కావాలనుకున్నాను. అలా కావాలనుకున్నప్పుడు నేను ఎలా చేస్తానంటే డేటాబేస్తో సెలెక్ట్ అని రాసి సెలెక్ట్ అనే ఎస్క్యూఎల్ క్లాజ్ని యూజ్ చేసేసి తర్వాత నేనేం చేస్తానంటే స్టార్ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేస్తున్నాను ఫ్రమ్ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశానంటే ఏ టేబుల్లో ఉంది నాకు కావాల్సిన డేటా అంతా ప్రోడక్ట్ అనే టేబుల్లో ఉంది కాబట్టి ప్రోడక్ట్ అని రాశాను. నాకేం కావాలనుకున్నా అంటే స్పెసిఫిక్గా నేను చెప్పాను 750 కంటే తక్కువ అన్నీ కావాలనుకున్నాను. వేర్ అని రాసేసేసి నాకేం కావాలనుకున్నాను తెచ్చుకోవాలనుకున్నా ప్రైస్ కదా నాకు కావాల్సింది ప్రైజ్ అనేది ఎంత కావాలన్నాను 750 కంటే తక్కువ ఉన్నది కావాలనుకున్నాను. ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది ఏంటిదో చూడు. ప్రైజ్ అనేది ఒక కాలము, ఆ కాలంలో ఉన్న డేటాని ఏమని పిలుస్తా అంటే వాల్యూ అంటాం. అంటే వాల్యూ అనేది నేను ఏమిచ్చాను చూడన్నాను ఏమనిచ్చాను నంబర్ ఇచ్చాను. నంబర్ కనుక ఇచ్చాము అంటే అప్పుడు ఏ ఆపరేటర్ వాడాలి మనము వీటిల్లో ఉన్న ఆపరేటర్ వాడాలి అంటే మనకున్న ఏంటి తక్కువ అంటే ఏమని పిలుస్తారు తక్కువ అని పిలిస్తే లెస్ దాన్ అనే సింబల్తో ఇండికేట్ చేస్తారని మీ అందరికీ తెలుసు కదా. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి లెస్ దాన్ అని పెట్టేసి నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక సెమీకాలన్ ఇచ్చేసేసి క్వైరీ అనేది కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు నాకేమైందంటే అప్పుడు దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నింటిలో కూడా ఏమైంది అంటే అన్నీ కూడా 750 కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీ అందరికి అర్థమైందా? ఇక్కడ నేనేం చేశాను ఒక కండిషన్ రాస్తున్నాను. ఈ ఆపరేటర్స్ని ఎక్కడ వాడతాము కండిషన్ రాసేటప్పుడు ఆ కండిషన్లో కాలం నేమ్ ఇస్తాము, వాల్యూ ఇస్తాం. కాలంకి వాల్యూకి మధ్యలో మనం ఏవైతే అప్లై చేస్తామో వాటిని ఏమని పిలుస్తారంటే ఆపరేటర్స్ అని పిలుస్తాం.
వాటిల్లో మనం ఎక్కువగా ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు, లెస్ దాన్, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఇలా చేస్తాం అనమాట. అలానే నేనేం చేశానంటే ఇప్పుడు 750 750 కంటే తక్కువ ఉన్నాయి కావాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న కంపారిజన్ ఆపరేటర్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఆపరేటర్ని కనుక యూజ్ చేసేసి అనుకో, అప్పుడు నాకేమవుతుంది అంటే 750 కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ రావడం జరిగిపోయింది అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఎగ్జాక్ట్లీ 750 ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే నాకు కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి అనుకో, అప్పుడు నాకు ఏమైందంటే ఎగ్జాక్ట్లీ 750 రూపీస్ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే నాకు అసలు 750 ఉన్న ఐటమ్సే వద్దనుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే నాట్ ఈక్వల్ టు, అంటే ఇలా ఇస్తే దాన్ని ఏమని పిలుస్తానంటే నాట్ ఈక్వల్ టు అంటారు. ఆ నాట్ ఈక్వల్ టు ఇచ్చేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను అనమాట. అప్పుడు నాకు ఏమైందంటే 750 అనే నంబర్ ఉన్నాయి కాకుండా మిగతావన్నీ వచ్చేసేసినాయి అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేసేసానంటే ఇప్పుడు నాకు 750 రూపాయల కంటే ఎక్కువ ఉన్నాయి కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే గ్రేటర్ దాన్ 750 అని పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకున్న ప్రోడక్ట్స్ అన్నీ ఎన్ని వచ్చినాయంటే 750 కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. నాకు 750 కంటే ఎక్కువ ఉన్నాయి కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు నాకు ఏమైనాయి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్ పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైనాయి అంటే 750 కంటే ఎక్కువ ఉన్న ప్రైజ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి అనమాట. ఇలా నేను ఏం చేశానంటే మనం ఇచ్చే వాల్యూ ఇంటీజర్ కానీ ఫ్లోట్ ఆఫ్ ద టర్మ్ కానీ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూస్ని కనుక మనం స్పెసిఫిక్గా తెచ్చుకోవాలి అనుకుంటున్నప్పుడు అప్పుడు మన కండిషన్లు ఏం చేస్తామంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనం ఒక క్వైరీ అనే దాన్ని క్రియేట్ చేస్తాం అనమాట SQL లో. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి? ఓకేనా? ఓకేదా. అలానే మరొక దాని గురించి చూద్దాం. ఓకేదా. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాను, కంపారిజన్ ఆపరేటర్లు. అలానే కంపారిజన్ ఆపరేటర్లో మరొక దాన్ని కూడా నేర్చుకున్నాం. అదేంటిది అంటే దాంట్లో ఇప్పుడు మరొక దాన్ని నేర్చుకున్నాం. అదేంటిది అంటే లైక్ అనే ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం. లైక్ అనే ఆపరేటర్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మీ అందరికీ తెలుసు కదా. ఎప్పుడు యూజ్ చేస్తారు లైక్ అనే ఆపరేటర్ని? మనం తీసుకున్న వాల్యూస్ అనేవి ఎలా ఉండాలి అంటే స్ట్రింగ్ రూపంలో ఉన్నాయి అనుకో, స్ట్రింగ్ STR అని రాసుకున్నాం. అంటే మనం తీసుకున్న కండిషన్లో ఒక ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే లైక్ అనే ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం తీసుకున్న కండిషన్లో వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్ట్రింగ్ రూపంలో కనుక ఉంది అనుకో, ఆ స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే లైక్ అని ఒక ఆపరేటర్తో మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని తెచ్చుకోవడం అనేది చేస్తామన్నమాట. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే లైక్తో పాటు ఈజ్ ఈక్వల్ టు అనేది పెట్టుకున్నా కానీ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఎందుకు ఏంటిది అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? ఓకే. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక వాల్యూ ఒక కండిషన్లో కాలము వాల్యూస్ ఇస్తాం కదా, అప్పుడు మధ్యలో ఏం చేస్తాం ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. మనం వాల్యూస్ ఒక కండిషన్లో వాల్యూస్ యొక్క పొజిషన్లో స్ట్రింగ్ అనేది కనుక ఇచ్చాము అంటే ఆ స్ట్రింగ్ అనేది ఇచ్చేటప్పుడు మనం ఏ ఆపరేటర్ని యూజ్ చేసేసి ఇవ్వాలి అంటే లైక్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఇవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి ఏమైందంటే SQL క్వైరీ అనేది సక్సెస్ఫుల్ అయ్యింది అనమాట. లేకపోతే ఏమైందంటే ఫాల్స్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. దీనికోసం అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం చేస్తానంటే నేను ఇప్పుడు నాకేం కావాలనుకున్నానంటే 1+61 అనేది కావాలి అనుకున్నాను. ఇప్పుడు నాకు ఓన్లీ ఏం కావాలనుకున్నానంటే రెడ్మీ మొబైల్ యొక్క డీటెయిల్సే కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, నాకు రెడ్మీయే కావాలంటే అప్పుడు నేనేం చేస్తాను, నేమ్ అని పెట్టేసేసి వాల్యూ అనేది ఏం చేస్తానంటే వాల్యూ అనేది ఒక స్ట్రింగ్ అనమాట. రెడ్మీ అనేది కావాలనుకుంటున్నాను కదా, ఒక స్ట్రింగ్ అనమాట. ఈ స్ట్రింగ్కి సంబంధించిన డేటాని కనుక మనం తెచ్చుకోవాలి అనుకున్నాం అనుకో, అప్పుడు నేను ఇట్లా క్వైరీ నాకు ఏమైందంటే సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చిందనమాట.
అంటే నేను రెడ్మీ అనే మొబైల్కి సంబంధించిన ఎలిమెంట్స్ కనుక తెచ్చుకోవాలనుకో, అప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే లెస్ దాన్ అనే సింబల్ పెట్టాను. లెస్ దాన్ అనేది పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే రెడ్మీకి సంబంధించిందే రాలేదనమాట. ఓకేనా. అలానే నేను ఇక్కడికి వెళ్ళి గ్రేటర్ దాన్ పెట్టి చూశాను అనమాట. గ్రేటర్ దాన్ పెట్టి చూస్తే అప్పుడు నాకేమైందంటే ఆ ఎలిమెంటే రాలేదనమాట. వేరే ఏయో సెలెక్ట్ అవుతున్నాయి అనమాట. ఎలా తెచ్చుకోవాలి అనుకున్నానంటే అప్పుడు ఇక్కడ పెట్టిన వాల్యూ అనేది చూశాను అనమాట. మా సార్ చెప్పింది గుర్తొచ్చేసింది. ఏమనిచ్చిందంటే డబుల్ కోట్స్లో ఏదైనా పెట్టాను దాన్ని స్ట్రింగ్ అంటారని మీ అందరికీ అర్థమైంది. ఈ స్ట్రింగ్ని గురించి తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసేసి లైక్ అని ఒక ఆపరేటర్ని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఓకే డన్. ఓకే అంటే నేను ఒక ఎస్క్యూఎల్ క్వైరీ రాసేటప్పుడు మనం స్ట్రింగ్తో కనుక డీల్ చేస్తున్నాం అంటే స్ట్రింగ్కి సంబంధించిన వాల్యూస్ కనుక మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే కాలం నేమ్కి అండ్ వాల్యూకి మధ్యలో మనం ఏం చేయాలంటే లైక్ అనే ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏమైంది అంటే స్ట్రింగ్కి సంబంధించిన వాల్యూస్ అన్ని కూడా మనకి ఏమైందంటే క్వైరీ అనేది ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఉన్న డేటా అన్నీ కూడా ఏం చేస్తుందంటే మనకి చూపించడము ఇవ్వడం అనేది చేస్తాం అన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనం ఒక స్ట్రింగ్ని కనుక వాల్యూని మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ అనే ఆపరేటర్ని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. అలానే దీంట్లోనే మనకి ఇంకొక కండిషన్ కూడా ఉందన్నమాట. ఏంటిది అంటే నేను ఇక్కడికి వెళ్ళి పద్దాకులు రెడ్మీ అని కొట్టవసరం లేదనమాట. అంటే మన స్ట్రింగ్కి సంబంధించిన వాల్యూస్ కనుక తెచ్చుకోవాలనుకో ఆ స్ట్రింగ్ వాల్యూస్ని కనుక మనం తెచ్చుకోవాలి అంటే ఎంటైర్ ద స్ట్రింగ్ అనేది ఎంటర్ చేయ అవసరం లేదనమాట. ఎంటైర్ ద స్ట్రింగ్ మొత్తం కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎంటైర్ ద స్ట్రింగ్ అంటే ఇప్పుడు నేను ఎస్క్యూఎల్ క్వైరీలో ఒక లాజిక్ ఉందన్నమాట. ఏంటిది అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో డేటాబేస్తో మనం ఎప్పుడన్నా స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని కనుక యూజ్ చేసి తెచ్చుకుంటున్నాం అనుకో స్ట్రింగ్స్ అనే వాటిని కనుక మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం వెళ్ళేసేసి డైరెక్ట్గా కష్టపడకుండా చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. ఎలా తెచ్చుకోవచ్చు అంటే అది ఒక సపరేట్ థింగ్ ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే ప్యాటర్న్ అని పిలుస్తారనమాట. ప్యాటర్న్ అంటారనమాట. ఆ ప్యాటర్న్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే కొన్ని ప్యాటర్న్స్ని యూజ్ చేసేసి మన స్ట్రింగ్ని ఏం చేయొచ్చు అంటే డేటాబేస్లో ఉన్న కాలమ్స్ లోపల మనం డేటాని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఎతకొచ్చు అనమాట. అలా ఎతకాలి అంటే ఎలా ఎతుకుతామో చూద్దాం అనమాట. వాటిల్లో మనం ఎతికేటప్పుడు మనకు కావాల్సిన స్ట్రింగ్ డేటాబేస్లో నాకు దగ్గర ఏముందంటే నాకు కావాల్సిన స్ట్రింగ్ అనేది ఉందన్నమాట. ఆ స్ట్రింగ్ అనేది నేను ఇప్పుడు సపోజ్ నా డేటాబేస్లో ఏముందంటే మా వసంత అనే అమ్మాయి ఏం చెప్పించిందంటే సార్ మా డాడీ గారు నాకు డబ్బులు ఇచ్చారు సార్, కాకపోతే నా దగ్గర ఏముంది అంటే మా ఫ్రెండ్ని అడిగితే హాలిడేస్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ని అడిగాను సార్, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఏదో ఫోన్ గురించి కొందామని ఆ అమ్మాయిని అడిగాను సార్. ఆ అమ్మాయి అడిగితే ఏదో చెప్పింది కానీ నాకు ఫస్ట్ పదం అయితే ఓ అని గుర్తుంది సార్. ఓ అనేది నాకు గుర్తుంది, మిగతా అయితే నాకు ఏదో గుర్తులేవు సార్. ఫస్ట్ పదం అయితే నాకు బాగా తెలుసు సార్ ఓ అని, తర్వాత అయితే నాకు ఏందో తెలియదు సార్ అని చెప్పింది అనమాట. అలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఎప్పుడైనా సరే డేటాబేస్లో మనం ఏదైనా ఒక వాల్యూ స్ట్రింగ్కి సంబంధించిన వాల్యూని కనుక మనకి మొత్తం తెలియాల్సిన అవసరం లేదనమాట. కొంచెం తెలిసినా కానీ దాన్ని ఎత్తుక్కొని తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకునే ఫెసిలిటీ అనేది డేటాబేస్లో ఉందన్నమాట. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ప్యాటర్న్స్ని ఫాలో అయినప్పుడు మాత్రం మనకి ఏమైందంటే మనం వెతకడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలా వెతకాలి అంటే ఏం చేస్తాము అంటే నాకు సపోజ్ స్టార్ట్ వర్డ్ ఒక్కటే తెలుసు అనమాట. స్టార్టింగ్ వర్డ్ ఒక్కటే తెలుసు అనమాట. స్టార్టింగ్ వర్డ్ అది ఏంటిది అంటే ఓ అనే వర్డ్ ఒక్కటే తెలుసు అనమాట. ఆ తర్వాత నాకు ఏంటియో తెలియదు అనమాట. ఫస్ట్ లెటర్ అనేది నాకు తెలుసు అనమాట ఓ అని, తర్వాత ఏముంటుందో తెలియదు. అవి మాత్రం వెతకాలి అనుకున్నాను అనమాట. నేమ్ వచ్చేసరికి ఓ అనే పేరుతో ఉన్న ఫస్ట్ లెటరే తెలుసు, మిగతా అది ఏదో తెలియదు అనమాట. అప్పుడు డేటాబేస్లో వెతకాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. మనం ఇలా వెతికేటప్పుడు స్ట్రింగ్కి సంబంధించిన డేటా వెతకడానికి మనకేమని అంటే 2 మెథడ్లు ఉన్నాయి అనమాట. ఒకదాన్ని ఏమని పిలుస్తారంటే పర్సంటైల్ మెథడ్ అని పిలుస్తారన్నమాట. ఒకదాన్ని ఏమని పిలుస్తారు పర్సంటైల్ అంటారని చెప్పాను కదా. రెండో దాన్ని ఏమని పిలుస్తారు అండర్ స్కోర్ అనే మెథడ్ అని పిలుస్తారు కదా. అండర్ స్కోర్ అనే మెథడ్ అనే దాన్ని యూజ్ చేస్తారని తెలుసు కదా. అండర్ స్కోర్ ఓకేనా. అండర్ స్కోర్ అనే మెథడ్ ఇంకొక దాన్ని ఏమంటారంటే పర్సంటైల్ అని పిలుస్తారు అన్నమాట.
ఓకేనా? ఓకే. అలా ఎలా అండర్ స్కోర్ అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు, పర్సంటైల్ అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ పదం అనేది ఏం చేసిందంటే పర్సంటైల్ అంటే ఏందనేది చూద్దాం. పర్సంటైల్ అంటే ఏంటి అంటే దీని యొక్క పొజిషన్ ఏంటంటే మనం పర్సంటైల్ కనుక ఇచ్చామనుకో దీని మీనింగ్ ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే స్టార్ట్ విత్ 0 నుండి తర్వాత పర్సంటైల్ అనేది ఎప్పుడైతే పెడతామో ఆ పర్సంటైల్ పెట్టిన కాండి ఫస్ట్ లెటర్ కాండి లాస్ట్ లెటర్ వరకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా మొత్తాన్ని కూడా సెర్చ్ చేయడానికి పర్సంటైల్ వాడతాం అనమాట. పర్సంటైల్ అంటే ఏంటిదంటే షర్ట్ పక్కన ఒక పర్సంటైల్ పెట్టాను అంటే దాని మీనింగ్ ఏంటంటే షర్ట్ అనే పదం ఉంటుంది, ఆ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉన్నాయి ఆ క్యారెక్టర్స్కి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా మనం ఇవ్వవసరం లేదనమాట. ఓన్లీ పర్సంటైల్ అనేది పెట్టామనుకో ఆ షర్ట్ తర్వాత ఎన్ని రకాల పేర్లు ఉన్నా కానీ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా కానీ వాటికి సంబంధించిన డేటా మొత్తం కూడా మనకి ఏమైందంటే రావడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే మా అమ్మాయి మర్చిపోయింది కదా, ఏ మొబైల్లో తెలియదు అనమాట. అందుకోసం నేనేం చేశానంటే ఓ అని రాసి దాని పక్కన పర్సంటైల్ అని పెట్టాను అనమాట. పెట్టేసి నేనేం చేశానంటే ఈ ప్యాటర్న్ యూజ్ చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా? ఓకేనా. అలా నేనేం చేశానంటే ఒక క్వైరీ క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఏంటిది, నాకు ఏ మొబైల్లో తెలియదు అనమాట, డేటాబేస్లో చూద్దాం అనుకుంటున్నాను. సెలెక్ట్ అని రాసేసి దాని పక్కన నేనేం చేశాను స్టార్ అని పెట్టేసి ఫ్రమ్ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశాను అంటే టేబుల్ నేమ్ ఏంటిది ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ అని చెప్పేసి తర్వాత నేనేం చేశాను అంటే వేర్ అని చెప్పాను అనమాట. ఏంటిది మా అమ్మాయి నేమ్ వచ్చేతలకి ఏదో మర్చిపోయింది, నేమ్ అనేది వెళ్ళి స్ట్రింగ్తో డీల్ చేస్తున్నాం కాబట్టి లైక్ అని పెట్టేసి ఆ స్ట్రింగ్ వచ్చేతలకి ఏంటంటే ఫస్ట్ లెటర్ ఒక్కటే తెలుసు అమ్మాయికి ఓ అని, తర్వాత ఏమో తెలియదు అంటే అప్పుడు నాకు ఒక ప్యాటర్న్ ఉందన్నమాట. ఏంటిదంటే పర్సంటైల్ అనే ప్యాటర్న్ ఉందన్నమాట. ఆ పర్సంటైల్లో ఏం చేయొచ్చు, ఫస్ట్ క్యారెక్టర్ ఒక్కటే తెలిసి తర్వాత క్యారెక్టర్స్ తెలియకపోయినా పర్లేదన్నమాట. దాని పక్కన పర్సంటైల్ అని పెట్టేసి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైందో చూడు, మన డేటాబేస్లో ఉన్న ఓ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉన్నాయి ఆ నేమ్ ఏంటిది 1+ అంటే 1+ అనే దాని యొక్క నేమ్ స్టార్ట్ పదం ఓ ఉన్నాయి అయ్యేటప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ చెప్పేసి దాని పక్కన పర్సంటైల్ అని పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే ఫస్ట్ క్యారెక్టర్ తర్వాత ఎన్నైనా ఉన్నాయి అవన్నీ గుండేసేసి మనకి ఏమొస్తుందంటే దాని తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా వాటికి కావాల్సిన డీటెయిల్స్ అనేది తెచ్చుకోవాలంటే ఇలా ఒక మనకు తెలిసిన క్యారెక్టర్ పక్కన పర్సంటైల్ అనేది పెట్టడం ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. అలానే నాకు ఇంకొక మెథడ్ కూడా ఉందన్నమాట దీంట్లో. ఏంటిదంటే ఎండ్ పదం ఒక్కటే తెలుసు అనమాట. ఎండ్ పదం ఒక్కటే తెలుసు, మిగతాది ఏందో మనకు తెలియదు అనమాట. మా కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే వాడికి డేటాబేస్లోకి వెళ్ళి ఫోన్లు పిచ్చి అనమాట, వాడికి ఫోన్ అంటే బాగా పిచ్చి అనమాట. వాడికి ఏం తెలుసు అంటే ఫోన్ అనేది ఒక్కటే తెలుసు, తర్వాత దాని ముందర ఏ ఫోన్లో తెలియదు అనమాట. మా వాడికి మర్చిపోయాడు అనమాట. ఆ ఫోన్ అనేది ఏదో తెచ్చుకోవాలనుకున్నాను అనమాట. అప్పుడు నాకేం చేశాడంటే చివరి పదం ఏంది ఫోన్ అనమాట. ఫోన్ అనేవి ఉన్నాయో లేదో తెలియదు నాకు, ఎస్ అనే పదం ఒక్కటే గుర్తుందనమాట వాడికి. చివరిలో ఎండింగ్ ఎస్ అనేది ఒక్కటే తెలుసు అనమాట. దాని ముందర ఏంటియో మా వాడికి తెలియదు అనమాట. అలాంటి డీటెయిల్స్ కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు ఏం చేస్తామంటే ఆ స్ట్రింగ్కి సంబంధించిన వాల్యూస్ కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే పర్సంటైల్ ముందర పెట్టేసేసి లాస్ట్ తెలిసిన క్యారెక్టర్ ముందర పర్సంటైల్ అనేది కనుక పెట్టేసేసామనుకో మనకి అప్పుడు ఏమైందంటే డేటాబేస్లో స్ట్రింగ్ అనేది ఏమవుతుందంటే లాస్ట్ లెటర్ ఎస్ అనే దానితో వచ్చే అన్ని ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒక ప్యాటర్న్ అనమాట. అంటే ఏం చేశానంటే ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసేసి నా డేటాబేస్లో ఏమున్నాయి అంటే లాస్ట్ లెటర్ ఎస్తో ఉన్నాయి, నాకు మిగతా ఏంటియో తెలియదు అనమాట. మా వసంతకి ఏం తెలుసు అంటే లాస్ట్ క్యారెక్టర్ ఒక్కటే తెలుసు ఎస్ అని, దాని ముందర ఏముంటాయో మా ఊరికి ఎవరికి తెలియదు అనమాట. అది ఒక్కటే ఎండ్ అనేది ఎస్ అని తెలుసు, ముందర ఏందో మర్చిపోయింది అనమాట. అదేంటియో ఎతకాలి అనుకో అప్పుడు మనం అలా కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా పెట్టేసేసి పర్సంటైల్ పెట్టి లాస్ట్ క్యారెక్టర్ ఎస్ అని పెట్టామనుకో ఎస్ అనేది లాస్ట్ క్యారెక్టర్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మొత్తం కూడా ఏమవుతాయి అంటే డేటాబేస్ నుంచి రావడం అనేది జరిగిపోయింది అనమాట. వాటిలో మనకి ఏదైతే కావాలో ఆ ఎలిమెంట్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. ఇలా కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. అలానే మరొకటి కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే నాకు మధ్యలో క్యారెక్టర్ ఒక్కటే తెలుసు, ఇప్పుడు నాకు మధ్యలో ఏముందో నాకు తెలియదు అనమాట. నాకు మధ్యలో ఒక్కటే తెలుసు అనమాట, సెంటర్ మిడ్ అంటే మిడ్ పాయింట్లో ఉన్న థింగ్ ఒక్కటే తెలుసు నాకు. అంటే నాకు కావాల్సిన ఐటమ్ ఏదో నాకు తెలియదు అనమాట. మధ్యలోది ఒక్కటే తెలుసు అనమాట. మధ్యలోది ఒక్కటే తెలుసు, ముందలు ఏముంటాయో తెలియదు, ఆ తర్వాత ఏముంటాయో తెలియదు, మధ్యలో కొంచెం మొక్క మాత్రమే నాకు తెలుసు అనమాట.
ఆ ముక్క మాత్రమే తెలిసినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్లో సెర్చ్ చేయాలనుకో, స్ట్రింగ్తో కనుక మనం స్ట్రింగ్ రూపంలో ఉండి ఆ వాల్యూని మనం చెక్ చేయాలనుకుంటున్నాం అనుకో, సెర్చ్ చేయాలి అనుకుంటున్నాం అనుకో, అప్పుడు మనం ఇంకొక ప్యాటర్న్ యూజ్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట. దాంట్లో ఏంటంటే పర్సంటైల్ అని పెట్టేసి మనకు తెలిసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి నేనేం చేశానంటే పోటర్ అని పెట్టాను అనమాట. పిఓటి అని పెట్టాను, పోర్ట్ అని పెట్టేసేసి తర్వాత ఏమున్నాయో నాకు తెలియదు అనమాట. తర్వాత పర్సంటైల్ పెట్టాను. అంటే పాట్ అనే అక్షరం ఉండి దాని ముందర ఏమున్నాయో తెలియదు, దాని తర్వాత ఏమున్నాయో నాకు తెలియదు అనుకున్నాను. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెచ్చుకోవాలంటే ముందల వెనకాల పర్సంటైల్ పెట్టామనుకో, ముందల పర్సంటైల్ పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే పోర్ట్ అనేది ఎండ్ కార్డుగా తీసుకుంటుంది. పార్ట్ అనే లెటర్స్కి ముందల ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తాయి. పార్ట్ తర్వాత పర్సంటైల్ పెట్టామనుకో దాని మీనింగ్ ఏంటంటే పిఓటి అనే అక్షరం తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉన్నాయి అవన్నీ వచ్చేస్తాయి అనమాట. అంటే ముందల వెనకాల పర్సంటైల్ పెట్టి మధ్యలో ఒక పదం కనుక పెట్టామనుకో మనకు కావాల్సిన థింగ్ అనేది మధ్యలో ఉన్న ఒక క్యారెక్టర్ తెలిసినా చాలు, దాని ముందలి దాని తర్వాత ఏం తెలియకపోయినా పర్లేదు. అలాంటప్పుడు మనం స్ట్రింగ్ని కనుక వెతకాలి అంటే డేటాబేస్లో అప్పుడు ఏం చేస్తామంటే ముందల వెనకాల పర్సంటైల్ పెట్టి మనకు తెలిసిన పదం కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే డేటాబేస్లో ఉండి ఆ డేటా మొత్తం కూడా ఏం చేస్తుందంటే ఎస్క్యూఎల్ క్వైరీ ద్వారా చేసినప్పుడు ఆ డేటా మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. ఎలా అంటే ఒకసారి చూద్దాం, ఓకేనా? ఓకే డా. అలా నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే పిఓటి అని పెట్టాను. పిఓటి అని పెట్టేసి నేనేం చేశానంటే పర్సంటైల్ అనేది చేశాను అనమాట. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను అనమాట. ఓకేనా? ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు వచ్చేసినాయి అనమాట పొటాటో అని, హ్యారీ పాటర్ అని, ఇలా బోల్డ్ రకాల ఎలిమెంట్స్ వచ్చినాయి. నేను ఎత్తగాలనుకున్నది ఏంటంటే పోటర్ గురించి సంబంధించి హ్యారీ పాటర్కి సంబంధించిన బుక్స్ ఎత్తాలనుకున్నాను. అప్పుడు నాకు అవన్నీ రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా నాకు ఏమర్థమైందంటే నాకు కావాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చుకోవడం అనేది ఎలా అనేది నాకు అర్థమైపోయింది అనమాట. వాటిలో నాకు పర్సంటైల్ అనే ఒక ఎలిమెంట్ని యూజ్ చేసి నేను ఏం చేయొచ్చు అంటే ఇలా 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 డిఫరెంట్ వేస్లో మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన స్ట్రింగ్కి సంబంధించిన డేటాని మనం ఏం చేయొచ్చు అంటే సెర్చ్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే మరొక దాని గురించి కూడా నేర్చుకున్నాం. అలానే అండర్ స్కోర్ అంటే ఏంటని చూద్దాం. అండర్ స్కోర్ అంటే ఏంటిది అంటే ఇది అండర్ స్కోర్ అంటే ఏంటంటే మనకి స్ట్రింగ్ అనేది ఏ స్ట్రింగో తెలియదు అనమాట. మా అమ్మాయికి ఏమర్థమైందంటే షర్ట్ అనేది ఒక్కటే తెలుసు అనమాట. ఆ చివరిలో ఆ అమ్మాయికి ఏమర్థమైందంటే ఎక్కడ పదమో తెలియదు అనమాట. షర్ట్ అనేది ఉంది, దాని తర్వాత క్యారెక్టర్ ఏందో తెలియదు, ఏముందో తెలియదు. అలాంటి అంటే మనం అండర్ స్కోర్ అనేది ఎప్పుడు మెన్షన్ చేస్తామంటే మనకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం కూడా ఒకే ఒక్క క్యారెక్టర్ ఒక్క అండర్ స్కోర్ కనుక పెట్టాను అనుకో అంటే ఏ క్యారెక్టర్ అయితే కావాలో ఓన్లీ వన్ క్యారెక్టర్ మనకు కావాల్సిన టెక్స్ట్. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్కి వెళ్దాం, నాకు షర్టు పక్కన తర్వాత క్యారెక్టర్ ఏదో మర్చిపోయాను అనమాట. ఓన్లీ ఒక క్యారెక్టర్ మాత్రమే మర్చిపోయాను. ఆ ఒక్క క్యారెక్టర్ ఏందో తెలుసుకోవాలి అంటే మనం పర్సంటైల్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ అండర్ స్కోర్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట. అంటే మనకు కావాల్సిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్లో అండర్ స్కోర్ కనుక పెట్టాననుకో దాని మీనింగ్ ఏమర్థమైందంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ ఏదైనా పర్లేదు, ఏబిసిడీలో ఎన్ని క్యారెక్టర్ ఏ సింబల్ అయినా ఉన్నాయి కీబోర్డ్లో, వాటిల్లో ఒకే ఒక్క క్యారెక్టర్కి సంబంధించింది మాత్రమే మనం మిస్ అయ్యామనుకో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అండర్ స్కోర్ అనే దాన్ని పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన థింగ్ని ఈజీగా అనేది వెతకొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఇప్పుడు నాకేం కావాలంటే షర్ట్ అనేది నాకు తెలియదు, దాని తర్వాత ఏముందో నాకు తెలియదు అనమాట. అది ఒక్కటే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేశానంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడ నాకు ఒకటి ఉందన్నమాట, షర్ట్ SHIRT షర్ట్ అని తెలుసు, దాని తర్వాత క్యారెక్టర్ ఏందో మర్చిపోయాను అనమాట. షర్టు పక్కన ఏదో ఒక క్యారెక్టర్తో మిగిలిపోయిన ఉన్న డీటెయిల్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నా. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు నేను ఏం చేశాను అంటే నాకు ఆ పదాలు ఏమీ లేవు. ముందల షర్ట్ ఏదైనా పర్లేదు, ఏమైనా ఉండొచ్చు, ఎండ్లో మటుకి ఏదో ఒక క్యారెక్టర్ మిగిలిపోయిందే కావాలి అనుకున్నాను. అలాంటి ఎలిమెంట్ ఏదన్నా ఉందని సెర్చ్ చేసాను, అది కూడా లేదనమాట. అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలియదు అనమాట. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది, బుక్స్ అని ఉంది కదా, హ్యారీ పాటర్ బుక్స్, ఆ బుక్స్ ఉందా. ఇప్పుడు నాకేమనుకున్నానంటే బుక్ అని తెలుసు, ఆ బుక్ ముందర ఏమో నాకు తెలియదు, ఒకటైతే తెలుసు అనమాట,
బుక్ అని తెలుసు. దాని తర్వాత లాస్ట్ క్యారెక్టర్ మాత్రమే ఏందో నాకు తెలియదు అనమాట. ఆ ఒక్క క్యారెక్టర్ ఉన్న ఎలిమెంట్తో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ నాకు కావాలనుకున్నాను. అలా కావాలనుకున్నప్పుడు నేనేం చేశానంటే అండర్ స్కోర్ అనేది పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను అనమాట. హ్యారీ పాటర్ బుక్స్ అన్నాను. ఎండ్లో అది లేదా? ఓకే, జీన్స్ అనుకున్నాను. జీన్ అని పెట్టి దాని పక్కన అండర్ స్కోర్ అని పెట్టాను. అప్పుడు నాకేమైందంటే లాస్ట్ క్యారెక్టర్ ఏది మిస్ చేసింది అండర్ స్కోర్ పెట్టాను చూడు. అండర్ స్కోర్ అనేది పెట్టానంటే దాని మీనింగ్ ఏంది? లాస్ట్ క్యారెక్టర్ ఎస్ అంటే ఓన్లీ ఒక క్యారెక్టర్తో ఎండ్ అయ్యే పొజిషన్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే వచ్చేసినాయి అన్నమాట. అండర్ స్కోర్ అనేది కనుక మనం పెట్టామనుకో ఏమైందంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ ఉన్న ఎలిమెంట్ ఏదన్నా మనకు తెలియలేదనుకో, ఆ ఒక్క క్యారెక్టర్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అండర్ స్కోర్ అనే ఒక ప్యాటర్న్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన థింగ్స్ అన్నిటిని కూడా ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తారనమాట. దీంతో మనందరికీ కూడా ఏమర్థమైందంటే మనకు కావాల్సిన థింగ్స్ అన్నిటిని కూడా ఇలా నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఇట్లా ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి? నో సార్. ఓకేనా? ఈరోజు చెప్పిన సెషన్ ఏంటిది అంటే లాస్ట్ 1 minute కంప్లీట్ చేసేసి మీకు అది చెప్పేస్తాను. టుమారో సెషన్ చూద్దాం. ఈ రోజు సెషన్లో మనం ఏం చేసేసామంటే క్వైరింగ్ విత్ SQL అని చూసుకున్నాం అనమాట. అంటే SQLతో క్వైరీస్ అనేది చేయడం ఎలా? క్వైరీ అంటే రిక్వెస్ట్. అంటే మనం SQLతో రిక్వెస్ట్ అనేవి చేయొచ్చు అనమాట. ఎలా చేస్తుందంటే ఒక సర్వర్ తనకి కావాల్సిన డేటాని తెచ్చుకోవడానికి డేటాబేస్ నుండి SQL క్వైరీస్ అనేవి చేస్తుంది అనమాట. అలా చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే కొన్నిటిని యూజ్ చేస్తాయి అనమాట. వేరియస్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేసేసి SQL క్వైరీతో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన స్పెసిఫిక్ డేటాని మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్పెసిఫిక్ డేటాని తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఆ కండిషన్లో మనం ఏం చేస్తామంటే కాలము వాల్యూస్ అనేది కాలం నేము వాల్యూ అనేది ఇచ్చేసి తెచ్చుకుంటాం అనమాట. ఈ కాలము వాల్యూస్ అనేది తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆ రెండింటి మధ్యలో మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ రాసేటప్పుడు కాలము మధ్యలో ఆపరేటరు తర్వాత ఏం చేస్తామంటే వాల్యూ అనేది ఇస్తాం. అంటే మనకు కావాల్సిన ఏ కాలంలో ఉన్న ఏ వాల్యూ అనేది మనకు కావాలో చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆపరేటర్ని యూజ్ చేసి చెప్తాం అనమాట. అలా ఆపరేటర్ని యూజ్ చేయాలంటే మనం ఎన్ని రకాల ఆపరేటర్స్ని యూజ్ చేస్తామంటే 2 types ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం అనమాట కండిషన్లో. ఒకటి ఏంటిది అంటే ఒకటి ఏమని పిలుస్తారు లాజికల్ ఆపరేటర్ అని, మరొక దాన్ని ఏమని పిలుస్తారంటే కంపారిజన్ ఆపరేటర్స్ అని పిలుస్తారు అనమాట. వాటిలో మనం ఏం చేసామంటే కంపారిజన్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటారంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు అలానే లైక్ బిట్వీన్ వీటిని ఏమంటారంటే ఏమని పిలుస్తారని చెప్పానంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటారని చెప్పాను అనమాట. వీటిలో మనం ఏం చేసామంటే ఫస్ట్ 7 గురించి నేర్చుకున్నాం. మనం తీసుకునే వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ కనుక తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఒక కండిషన్లో వాల్యూ పొజిషన్లో మనం ఏం చేస్తామంటే డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్ కానీ ఫ్లోట్కి సంబంధించిన డేటా కానీ మనకు కావాలనుకున్నాం అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కండిషనల్ ఆపరేటర్స్లో మీకు చెప్పుకున్న ఎలిమెంట్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఆపరేటర్ని యూజ్ చేసి తెచ్చుకుంటాం. అదే మనకు కావాల్సిన వాల్యూ అనేది స్ట్రింగ్ రూపంలో ఉందనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే లైక్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటాని తెచ్చుకుంటాం. అలానే మనకు తెచ్చుకునే వాల్యూ అనేది మనకు మొత్తం తెలియకపోయినా పర్లేదు, కొంచెం తెలిసి కొంచెం తెలియలేదనుకో అప్పుడు ఏం చేస్తామంటే ప్యాటర్న్స్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తామంటే ఆ డేటాని కూడా వెతకడం అనేది చేయొచ్చు అనమాట. అలా వెతికేటప్పుడు స్టార్ట్ ఎండ్ మిడ్లో కానీ ఇంకా బోల్డ్ రకాలుగా మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పర్సంటైల్ అని అండర్ స్కోర్ అని ప్యాటర్న్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మన స్ట్రింగ్ ఎలాంటి క్యారెక్టర్స్తో ఉన్నా సరే వాటన్నిటిని సెర్చ్ చేయడం అనేది ఎలా అనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట. దీంతో మనకి ఏమర్థమైందంటే ఫస్ట్ సెషన్లో కంపారిజన్ ఆపరేటర్ అనేది నేర్చుకోవడం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. టుమారో సెషన్లో లాజికల్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అందరికీ ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే, మనం అగైన్ వీ విల్ కనెక్టెడ్ 8:20కి మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ సెషన్లో కలిసేసి పైథాన్ అనేది నేర్చుకున్నాం. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.